హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. తెలుసు కదా, విలేజ్ బాయ్. వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు. హాయ్ చెప్పమా అందరికీ. హాయ్. మన వీడియోలో కొంచెం చూసి సబ్స్క్రైబ్ చేయండి అయ్యా. ఇన్స్టాగ్రామ్కి మన ఉండే ఫాలోవర్స్కి యూట్యూబ్ ఉండే ఫాలోవర్స్ చాలా డిఫరెన్స్ ఉంది. సరే, మా వీడియోస్ కొంచెం చూసి సబ్స్క్రైబ్ చేస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సంగతి తింటాను ఫ్రెండ్స్, మీరు కూడా రండి తిందరు. వీడియో తీస్తానని అన్నానా లేదంటే మా అమ్మ బాగా నీట్గా రెడీ అయిపోయింది వీడియోలో అందరికి. నిజాలు మాట్లాడాలి, అబద్ధాలే చెప్పకూడదు, ఎవరికి నిజాలు చెప్పాలి. రాండి ఫ్రెండ్స్, మీరు అన్నం తిందరు. పని కూర ఎట్లుందిరా? కమ్మగా ఉంది. బాగుందా బాగాలేదా తింటా పోవాలి అంతే. కామెంట్లు ఇప్పుడు బాగాలేదంటే మళ్ళీ మార్చవు కదా, అది పెట్టింది ఎక్కువ ఉంటావు నువ్వు మళ్ళీ అడిగి కూడా. ఈయన మహేష్ బాబు తెలుసు కదా, ఏం మాట్లాడు నేర్చుకున్నా మాట్లాడు ఇప్పుడా. ఇద్దరు నాకంతా మాట్లాడుకున్నా. నువ్వు తినా. అయ్యా మాట్లాడండి మా కూర కొంచెం. హాయ్ ఫ్రెండ్స్, మేము అన్నం తినేది 9:30 అవుతుంది. మా పిల్లలు చదువుకుంటారు. అయ్యా అన్నం తినేది దానికి రారు బెరినా, మాకు ఆకలి అవుతుంది ఫ్రెండ్స్. చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. అదే చెప్తాను. తమరు మహేష్ బాబు కొంచెం మాట్లాడండి, మన సబ్స్క్రైబర్ మాట్లాడేది. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు బాగున్నారా అందరూ, ఎట్లున్నారు మాట్లాడే తప్పే. బాగాలేని కట్ చేసేసాడు సార్. ఏం లే, అన్ని పెట్టేస్తా అంతా కంటిన్యూగా. దా వీడియోలో చూసిన అట్లా మొత్తం అట్లా ఉంది. అన్నీ పెట్టేయడమే. మన వీడియోస్ న్యాచురల్గా ఉంటాయని అందరికీ తెలుసు. న్యాచురల్గానే అవుట్పుట్ ఇస్తాను అందరికీ. దీంట్లో ఎడిటింగ్ నాకు రాదు కాబట్టి చేయండి నేను. ఎట్లుంటే అట్లా పెడతా. కానీ మీరు దయించి చూస్తే నాకు కొంచెం అంటే ఎనర్జెటిక్గా ఉంటుంది. కామెంట్ ఖచ్చితంగా చేయండి. సంగటి అన్నం కొంచెం ఘాటుగా ఉన్నాయి, కానీ తప్పదు, తినకపోతే అన్నం ఉండదు. ఎవరింటే చేయలేము ఇట్లాంటి కూర అన్నం. See this black curry. చూస్తాను భయం ముట్టేయండి అందరికి. ఇప్పుడే ఏందే కూర చూస్తాను ఇట్లా అసలు ఏమో కూర. నువ్వు ఒక రోజన్నా నీ ముద్ద గిన్నె ఇట్లా ఉంటుందేమో కదా, తినకపోతే కడుపు వెళ్తున్నామా. అందుకే తిను. తింటాం, ఏం చేస్తావా, తిను. తప్పదు కదా. అన్నం అనేది తప్పులు పట్టకూడదు. అన్నం పరబ్రహ్మ. నేను అన్నాను తప్పులు పట్టట్లే, నువ్వు చేస్తావు దాన్ని తప్పులు పడతానా. అదే అట్లేం లేదు బో. గాయస్, కొంచెం వీడియో అటు ఇటు ఉన్నగా ఖచ్చితంగా చూడండి. తప్పుగా అనుకోద్దండి, బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దండి. చింతకాయ చట్నీకి మసాలా కూర అయితే కదా, చింతకాయ చట్నీనే. సంగటి చింతకాయ చట్నీ హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, బాగుంటుంది. కూర ఎట్లా చేయాలని డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నా దగ్గర చెప్పేస్తా. కూర ఎట్లా చేయాలి చెప్తుంది అందరికీ. అంతే, అంత అర్థమనం ఉందా ఏమో వాళ్ళకి తెలుస్తుంది. ఎప్పుడన్నా మీ కూర ఎట్లా చేయాలని డౌట్ ఉంటే. గాయస్, మన దగ్గర మైక్ లేవు, వాయిస్ బాగా క్లారిటీ రావడానికి. ఏదో అటు ఇటుగా ఉన్నాడా చూడండి.